శివమానస పూజ పరిచయం శివమానస పూజ అనేది ప్రముఖ అద్వైత తత్వవేత్త జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు రచించిన ఒక అద్భుతమైన సంస్కృత స్తోత్రం. బాహ్య వస్తువులతో పనిలేకుండా కేవలం మనస్సులోనే పరమశివునికి సంపూర్ణమైన పూజను ఎలా చేయాలో ఈ స్తోత్రం మనకు వివరిస్తుంది. మానస పూజ అంటే ఏమిటి? సాధారణంగా పూజలు చేయడానికి పువ్వులు, పండ్లు, ధూపదీపాలు, నైవేద్యాలు వంటి భౌతిక వస్తువులు కావాలి. కాని మానస పూజలో వీటన్నింటినీ మనస్సులోనే ఊహించుకుంటూ భావన చేస్తూ భగవంతునికి సమర్పిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం శారీరక పూజ కంటే మానసిక పూజ అత్యంత శ్రేష్టమైనది మరియు పవిత్రమైనది. దీనిని ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి నియమాలు లేకపోయినా భక్తితో చేసుకోవచ్చు. 5 శ్లోకాల సారాంశం. ఈ స్తోత్రంలో మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకం శివపూజలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వివరిస్తుంది. మొదటి శ్లోకం ఆసనం స్నానం. రత్నాలతో పొదిగిన సింహాసనంపై శివుడిని కూర్చోబెట్టి హిమాలయాల నుంచి తెచ్చిన చల్లని నీటితో అభిషేకం చేయడం, పట్టువస్త్రాలు సమర్పించడం, కస్తూరి చందనం రాయడం మరియు మల్లెపూల మాలలు వేయడం వంటివి మనస్సులోనే భావిస్తారు. రెండవ శ్లోకం నైవేద్యం. ఒక బంగారు గిన్నెలో పాయసం, 5 రకాల అమృతాహారాలు, పంచామృతాలు, నెయ్యి, పండ్లు, తాంబూలం మరియు కర్పూర హారతిని స్వామివారికి మానసికంగా సమర్పిస్తారు. మూడవ శ్లోకం రాజోపచారాలు. శివునికి చామరాలు వీయడం, గొడుగులు పట్టడం, అద్దం చూపించడం, అలాగే వీణ, మృదంగాల నాదాలతో, అప్సరసల నృత్యాలతో స్వామివారికి రాజభోగాలను సమర్పించడం ఈ శ్లోకంలో ఉంటుంది. 4వ శ్లోకం ఆత్మసమర్పణ అత్యంత ముఖ్యం. ఈ శ్లోకం అద్వైత భావాన్ని తెలుపుతుంది. స్వామి, నా ఆత్మే నీవు, నా బుద్ధే పార్వతీదేవి, నా ప్రాణాలే నీ ప్రమథగణాలు, నా శరీరమే నీ దేవాలయం, నేను చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట నీ పూజయే అని భక్తుడు తనను తాను శివునికి అప్పగించుకుంటాడు. 5వ శ్లోకం క్షమాప్రార్థన. తెలిసో తెలియకో చేతులతో, కాళ్లతో, మాటలతో, శరీరంతో, కళ్లతో, చెవులతో లేదా మనస్సుతో చేసిన సమస్త పాపాలను, తప్పులను క్షమించమని శివుడిని ప్రార్థించడంతో ఈ స్తోత్రం ముగిస్తుంది. శివమానస పూజ వల్ల కలిగే లాభాలు. ఏకాగ్రత పెరుగుతుంది. పూజలోని ప్రతి వస్తువును మనస్సులో స్పష్టంగా ఊహించుకోవడం వల్ల చంచలమైన మనస్సు నియంత్రణలోకి వస్తుంది. అహంకారం నశిస్తుంది. భగవంతుడికి మనకంటే ఏదీ ముఖ్యం కాదని, కేవలం మన భావం, భక్తి మాత్రమే ఆయనకు చేరుతుందని అర్థమవుతుంది. జీవితమే పూజగా మారుతుంది. ఈ స్తోత్ర సాధన ద్వారా మనం రోజూ చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ భగవత్ ఆరాధనగా మారిపోతాయి. ఆది శంకరాచార్యులు బాహ్య పూజ అవసరం లేదు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన బాహ్య పూజను నిరాకరించడం కాదు, బాహ్య పూజకు అంతరార్థాన్ని చూపిస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు బాహ్య పూజ చెయ్యాలి. అవకాశం లేని సందర్భంలో లేదా ధ్యాన సాధనలో హృదయంలో జరిగే ఈ మానస పూజ కూడా భగవంతునికి సమానమైన భక్తి సమర్పణగా భావించబడుతుంది. శ్లోకం 1. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. సులభ భావార్థం. ఓ దేవా, ఓ దయాసాగరా, ఓ పశుపతి, నా హృదయంలో నేను నిర్మించిన అమూల్యమైన రత్నసింహాసనాన్ని, హిమాలయాల నుండి వచ్చిన పవిత్ర జలాలతో చేసే అభిషేకాన్ని, దివ్య వస్త్రాలను, అనేక రత్నాలతో అలంకరించిన ఆభరణాలను, కస్తూరి సువాసనతో కూడిన చందనాన్ని, జాజి, సంపెంగ, బిల్వదళాలతో చేసిన పుష్పార్చనను, ధూపాన్ని, దీపాన్ని ఇవన్నీ నా హృదయంలో భక్తితో సమర్పిస్తున్నాను. దయచేసి వీటిని స్వీకరించండి. ఇప్పుడు ప్రతి పదాన్ని లోతుగా అర్థం చేసుకుందాం. 1. రత్నైః కల్పితమాసనం. రత్నాలతో తయారు చేసిన సింహాసనం. సాధారణంగా రాజులకు రత్నసింహాసనం ఉంటుంది. ఇక్కడ శివుడు జగత్తుకే అధిపతి, కాబట్టి ఆయనకు అత్యుత్తమమైన ఆసనాన్ని సమర్పిస్తున్నారు. కాని ఇక్కడ నిజమైన రత్నాలు బంగారం, వజ్రాలు కావు. భక్తుని శ్రద్ధ, విశ్వాసం, ప్రేమ,
వినయం, సమర్పణాభావం ఇవే అసలైన రత్నాలు. శంకరాచార్యులు మనకు చెప్పదలచింది భగవంతునికి అత్యంత విలువైన ఆసనం మన నిర్మల హృదయం. హిమాలయాల జలాలతో అభిషేకం. హిమాలయం పవిత్రతకు ప్రతీక. చల్లని నీరు మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ జలం మన పరిశుద్ధ భావాలు, మన కోపం, అహంకారం, అసూయ, ద్వేషం తొలగిపోయి పరిశుద్ధమైన హృదయంతో చేసే ఆరాధనే ఈ అభిషేకం. దివ్య వస్త్రాలను సమర్పిస్తున్నాడు. వస్త్రం శరీరాన్ని కప్పుతుంది. ఆధ్యాత్మికంగా మన సద్గుణాలే భగవంతునికి సమర్పించే వస్త్రాలు. దయ, క్షమ, సత్యం, అహింస ఇవే నిజమైన దివ్యాంబరాలు. నానా రత్న విభూషితం అనేక రత్నాలతో చేసిన ఆభరణాలు. శివుడికి ఆభరణాలు అవసరమా? అవసరం లేదు. ఇది భక్తుని ప్రేమకు ప్రతీక. మనలోని ప్రతి మంచి గుణం ఒక ఆభరణం. వినయం ఒక ముత్యం, దానం ఒక వజ్రం, కరుణ ఒక మాణిక్యం. ఈ గుణాలతోనే భగవంతుని అలంకరించాలి. మృగమద మోదాంకితం చందనం. మృగమదం అంటే కస్తూరి, చందనం చల్లదనానికి ప్రతీక. మన జీవితంలో కూడా కోపం వేడిని కలిగిస్తుంది, చందనం చల్లదనాన్ని ఇస్తుంది. అంటే మన ప్రశాంతమైన మనస్సే శివునికి సమర్పించే చందనం. జాతి జాజి పువ్వు, తెల్లని రంగు, పవిత్రతకు చిహ్నం. మనస్సు కూడా జాజి పువ్వులా నిర్మలంగా ఉండాలి. చంపక, సంపెంగ పువ్వు, దాని పరిమళం చాలా దూరం వ్యాపిస్తుంది. మన సద్గుణాలు కూడా అలా సమాజానికి పరిమళాన్ని పంచాలి. బిల్వపత్రం, ఇది శివారాధనలో అత్యంత పవిత్రమైన సమర్పణ. బిల్వదళంలోని 3 ఆకులను అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, త్రినేత్రం, ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. మనలోని త్రికరణాలను మనస్సు, వాక్కు, కాయం పవిత్రంగా చేసి సమర్పించడానికి ఇది ఒక చిహ్నంగా భావించవచ్చు. ధూపం, ధూపం వెలిగితే సువాసన అన్ని వైపులా వ్యాపిస్తుంది. అలాగే మన మంచి ప్రవర్తన కూడా సమాజమంతా సుగంధంలా వ్యాపించాలి. భక్తి మనలో మాత్రమే ఉండకూడదు. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన సేవలో అది కనిపించాలి. దీపం, దీపం అంటే కేవలం వెలుగు కాదు, అది జ్ఞానానికి ప్రతీక. అజ్ఞానం అనే చీకటిని తొలగించేది జ్ఞానం. అందుకే శివుడికి సమర్పించే గొప్ప దీపం మనలో వెలిగే జ్ఞానదీపం. హృత్కల్పితం, ఇదే మొత్తం శ్లోకంలోని అత్యంత ముఖ్యమైన పదం. హృత్ హృదయం, కల్పితం మనస్సులో నిర్మించినది. శంకరాచార్యులు చెప్పడం ఏమిటంటే ఈ ఆసనం నిజంగా రత్నాలతో చేసినది కాదు. ఈ అభిషేకం నిజంగా గంగాజలంతో చేసినది కాదు. ఈ పూలు నిజంగా తోటలో కోసినవి కాదు. ఇవన్నీ నా హృదయంలో భక్తితో నీకు సమర్పిస్తున్నాను. ఈ ఒక్క పదమే మానస పూజ యొక్క సారాంశం. గృహ్యతాం అంటే స్వీకరించండి. భక్తుడు ఆజ్ఞాపించడం లేదు, అభ్యర్థిస్తున్నాడు. ఇది వినయానికి పరాకాష్ఠ. ఈ శ్లోకం మనకు నేర్పే గొప్ప సందేశం. ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. భగవంతునికి మనం సమర్పించే వస్తువుల విలువ కంటే వాటిని సమర్పించే మన హృదయపు పవిత్రతే ఎక్కువ విలువైనది. బంగారు సింహాసనం లేకపోయినా, వజ్రాభరణాలు లేకపోయినా, అత్యంత ఖరీదైన పుష్పాలు లేకపోయినా, నిర్మదమైన హృదయం ఉంటే అదే భగవంతునికి అత్యంత ప్రీతికరమైన సమర్పణ.